మున్సిపల్ పార్కులో చెట్లను మున్సిపల్ సిబ్బంది నరికి విక్రయించి సొమ్ము చేసుకున్న ఘటన రాయదుర్గ పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సిపిఎం నాయకులు మున్సిపల్ ఆఫీసు నందు కమిషనర్ దివాకర్ రెడ్డిని కలిసి మున్సిపల్ సిబ్బంది ముగ్గురిని విధుల నుంచి తొలగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పచ్చని చెట్లను పెంచడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండగా చెట్లను నరకడం ఎంతవరకు సమంజసమని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందిని విధుల నుండి శాశ్వతంగా తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని సిపిఎం నాయకులు కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున, కార్యదర్శి నాగరాజు, కార్యవర్గ సభ్యుడు మధు పాల్గొన్నారు. నా పేరు బి మల్లికార్జున, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు. ఈరోజు రాయదుర్గం పట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్కులో చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పార్కులో ఉన్నటువంటి చెట్లను నరికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి సంఘటన చాలా వెలుగులోకి వచ్చింది. మా దృష్టికి రావడంతో సిపిఎం బృందం ఈ పార్కును సందర్శించి ఈ పార్కులో ఎన్ని చెట్లను నరికారో ఒకసారి పరిశీలించడం జరిగింది. దాదాపు 10 చెట్ల వరకు ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరికి అమ్ముకొని సొమ్ము చేసుకోవడం జరిగింది. గతంలో ఈ పార్కు ఎవరైతే వాచ్మ్యాన్గా ఉన్నారో ఆయన నేతృత్వంలోనే ఈ చెట్లన్నీ కూడా నరకబడ్డాయని చెప్పేసి మాకు సమాచారం అందింది. ఆయన చెప్పినటువంటి విషయానికి ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఇన్ఛార్జ్ ఏఈగా ఉన్నటువంటి కోదండరాముడు, అదే రకంగా ఫిట్టర్ జగన్నాథులు కలిసి ఈ చెట్లను నరికి అమ్ముకున్నారనేటటువంటి సమాచారం మాకు రావడంతో ఈరోజు సిపిఎం పార్టీగా వారు చేసినటువంటి ఈ ఘోరాన్ని, ఈ చెట్ల నరకవేతకు వ్యతిరేకంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ చెట్లను నరికి సొమ్ము చేసుకున్నటువంటి వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఎం పార్టీగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే కమిషనర్ గారు చెప్పడం వింటే ఈరోజు ఆయన చెప్తుంటే మాకు ఒక హాస్యాస్పదంగా ఉంది. ఆ చెట్లు గాలికి వంగి ఇరిగిపోయాయని, అందులో ఒకటి మేము ఎవరైతే పేర్లు ప్రతిపాదిస్తున్నామో వారు కాదు అని చెప్పి ఆయన వారిని వెనుక వేసుకురావడాన్ని సిపిఎం పార్టీకి తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పష్టంగా అప్పట్లో ఉన్నటువంటి రజాక్ అనేటటువంటి వాచ్మ్యాన్ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరికి అమ్మి సొమ్ము చేసుకున్నారని ఇక్కడ ఉన్న ప్రజానికం కానీ లేదంటే గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సమాచారం చెప్పడంతో మేము స్పందించి ఈరోజు ఈ పార్కును సందర్శించడం జరిగింది. కాబట్టి ఒకవైపు ప్రభుత్వం ఏమో చెట్లను నాటండి, చెట్లు నాటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి, చెట్లు నాటడం వల్లనే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఒకవైపు చెప్తుంటే అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా నాటినటువంటి చెట్లను నరికి సొమ్ము చేసుకోవడం ఎంత మేరకు సమంజసమని చెప్పి సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఏవైతే పార్కుల్లో వచ్చేటటువంటి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండాలా, ఆడుకోవడానికి ఆట స్థలాలు బాగుండాలా, చెట్లు ఉండాలని చెప్పేసి పెంచారు. ఆ చెట్లను నరికి ఈరోజు సొమ్ము చేసుకున్నటువంటి దోస్తులు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణం విధుల నుంచి వారు తొలగించాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఈ పార్కులో ఉన్నటువంటి ఎంతో అమూల్యమైనటువంటి శ్రీగంధం చెట్టును కూడా నరికినటువంటి పరిస్థితులు కూడా ఈ పార్కులో నెలకొన్నాయి. మరి ఇంత విలువైనటువంటి చెట్లను నరికితే కమిషనర్ గారు కానీ లేదంటే మున్సిపల్ అధికారులు కానీ ఎక్కడ కానీ పట్టణంలో ఉన్నటువంటి పార్కులను సందర్శించి పార్కుల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలను, అక్రమాలను వెలుగు తీసినటువంటి ఒక్క సంఘటన కూడా ఇప్పటివరకు లేకపోవడం బాధాకరం. అందుకనే సిపిఎం పార్టీగా ఈరోజు ప్రతి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పార్కును సందర్శించి ఏ పార్కులో అయితే చెట్లను ఇలాంటి ముడుపుల కోసం, డబ్బు కోసం నరికి అమ్ముకున్నారో అలాంటి అధికారుల పేర్లన్నీ వెలికి తీస్తాం. ఖచ్చితంగా అధికారులని విధుల నుంచి తొలగించే వరకు సిపిఎం పార్టీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిస్తున్నాం.